స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట మినుము. ఏడేళ్లుగా ప్రకృతి విధానంలో రెండో పంటగా పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఈ ఏడాది ఎకరంలో గుంటూరు వాలిష్ రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోయనున్న ఈ పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిగో ఇక్కడ వరి మాగాణుల్లో పెరిగిన ఈ మినుము పంటను చూడండి. ఈ రకం గుంటూరు వాలిష్. ఒక్కో మొక్కకు 70 నుండి 80 కాయలున్నాయి. 70 రోజుల దశలో ఉన్న ఈ పంటను మరో 10 రోజుల్లో కోయనున్నారు రైతు వీర వెంకటనార చలపతిరావు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెద ఎణుకుపాక గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్ లో వరి సాగు చేస్తూ రబీలో మినుమును సాగు చేస్తూ ఉంటారు. అయితే సొంత ఇంటి అవసరాల కోసం ఎకరంలో 7 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగతావి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. 7 సంవత్సరాల నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టానండి. పాలేకర సిద్ధాంతం ప్రకారము వేరే వాళ్ళ కోసం కాకుండా మన ఆరోగ్యం కోసం ముందర ప్రత్యేకంగా మన ఇంటి వాళ్ళ ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం కోసం అని చెప్పి బిగిన్ చేసి చేస్తున్నాను వ్యవసాయం. ఫస్ట్ 2 సంవత్సరాలు 33 బస్తాలు అడిగి అయిందండి. తర్వాత 25 కాడికి వచ్చిందండి. పోయిన సంవత్సరం గత ఏడాది 33 బస్తాలు అయిందండి. వరి 13-18 అండి పోయిన సంవత్సరం వేసింది. ఈ సంవత్సరం కూడా ఇదేనండి. 33-35 బస్తాల వరకు అవ్వచ్చు అనుకుంటున్నాము. మినువులు గత 2-3 ఏళ్ళు మట్టుకు 4 బస్తాలు 5 బస్తాలు అట్లా కాడికి అయినాయి. మధ్యలో సంవత్సరం నందినే ఇస్తే 8 బస్తాలన్నర వరకు అయినాయండి. ఎకరమేనండి, ఎకరమే చేస్తాను సేంద్రీయ వ్యవసాయం కూడా నేను చేసేది. అవి కూడా నేను ముడి బియ్యమే అమ్ముతున్నానండి కస్టమర్లకి. బస్తా వచ్చి 3,000 దాకా అమ్ముతున్నాను. మినువులు వచ్చేపాటికి డబుల్ రేట్ అమ్ముతున్నాండి కస్టమర్లకి. సుమారుగా బస్తా ఒక 10,000 ఉందనుకోండి, ఒక 15,000 రేట్ అట్లా. వడ్లు అనుకోండి మన 1,500 అట్లా ఉన్నాయి కదా, 3,000 అమ్ముతున్నాను వడ్లు అయితేనండి. వరికి వచ్చేప్పటికి జీవామృతము, వేప నూనె, పూత మన వరి కంకి ఈనేసిన తర్వాత మజ్జిగ, గింజ పాలు పోసుకోవడానికి ఎండు తెగులు అవి రాకుండా ఉంటాయి. మజ్జిగ బాగా ఉపయోగపడుతుందండి. పాలు పోసుకుంటే కూడా ఉపయోగపడుతుంది మజ్జిగ, పుల్ల మజ్జిగ అండి. మినువులకు వచ్చేపాటికి స్టార్టింగ్లో జీవామృతము కలిపింది కొత్త స్ప్రేయింగ్ చేస్తామండి. తర్వాత నూనెలు చేస్తాను, కోడిగుడ్లు నూనెలు దఫాలుగా. నూనె వేప నూనె చేస్తామండి, కొబ్బరి నూనె, మంచు నూనె, పామాయిలు, మళ్ళీ నువ్వుల నూనె, ఆవు నూనె మిక్సింగ్ అంతా అన్నీ కలిపి అయ్యో పావు అట్లా కలిపి ఎకరానికి లీటర్ కాడికి 12 కోడిగుడ్లు మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేస్తామండి. డైరెక్ట్ నూనె వాటర్లో కలర్ సాయిబుల్ కాదు కాబట్టి కోడిగుడ్ల గురించి కలిపి చేస్తాను స్ప్రేయింగ్. మన నేచర్లో దొరికే ఆకులు ఉన్నాయి కదండి, రావాకు, నేరేడాకు, సపోటా ఆకు, జామ ఆకు, ప్లస్ రావి ఆకు, ఆముదమాకు, జిల్లేడాకులు, వేపాకు మిక్సింగ్ చేసి కచ్చ నరికి డ్రమ్ములు వేసి ఆవు మూత్రం వేసి ఆవు పేడేసి ఊరబెడతామండి 1 వీక్. అందులో వేసి మల్టిప్లై చేసి క్లాక్ వైడేషన్ తిప్పుతాము. తిప్పిన తర్వాత అది వీక్స్లీ వన్స్ అంటే ఆదివారం స్ప్రేయింగ్ చేస్తాను కంపల్సరీగా. ఈ సంవత్సరం 4-5 బస్తాల పైన అవుతాయని అంచనానండి అది మినుము మట్టుకుంటూ. పెట్టుబడులు వచ్చేపాటికండి లేబర్ కూలి మాత్రం ఏది తగ్గట్లేదండి. వరికి కానీ మినువులు కానీ ఏదైనా ఒకటి ఆళ్ళకైనా ఎట్లా అవుతుంది, ఫర్టిలైజ్ చేసే వాళ్ళకి ఇది కూడా అట్లా అవుతుంది. ఓన్లీ ఎరువులు దాంట్లో కొట్టే దాంట్లోనే కొద్దిగా మనకి తగ్గుతుందండి. వేరియేషన్ ఎంత తగ్గుతుందంటే ఒక 4-5 వేలు తేడా వస్తుంది, అంతమించి ఎక్కువ ఏం తేడా రాదండి. సుమారుగా ఒక 7-8 దాకా అవుతుందండి. వీటికి స్ప్రేయింగ్ కూడా 300 తప్పదు కదండి కంపల్సరీ. ఆ నూనెలకి కొద్ది తగ్గుతున్నాయి, ఫర్టిలైజ్ చేసేదానికి కొద్ది డబ్బులు ఎక్కువ అవుతాయండి అంతేనండి. వాళ్ళకి ఒక 15,000 అవుతాయేమో అనుకుంటున్నాను, 15,000-20,000 దాకా. ఇప్పుడు నాకు ఒక సగం వేసుకున్న 10,000 అవుతుందండి సుమారుగా. ఇలా చేసుకోవడం వల్ల రైతుకి కొద్దిగా లాభసాటి తక్కువ కనబడవచ్చు, కానీ ఓవరాల్గా నాకైతే కనుక మన కస్టమర్ బేస్ చేసుకుంటే కనుక లాభం మాత్రం ఎక్కువ వస్తుంది. వీళ్ళకి వచ్చే దాని మీద లెక్కేసుకుని నాకు 50-60 వేలు అదనంగానే మిగులుతున్నాయండి. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. 50 కేజీలు అండి. 30 బస్తాలు అనుకోండి, 33 90,000 అండి. పోనీ 50,000 ఖర్చులు తీసినా 40,000 మిగులుతున్నాయండి. సపోజ్ 6 బస్తాలు అయినవి అనుకుందాము, 6 బస్తాలు 60,000, 30,000 ఖర్చులు తీసేసినా 30,000 మిగులుతాయండి. 30 అవి ఒక 40 అండి, 70,000 ఈజీగా. 75,000 అనుకుని 60,000 కంపల్సరీ మిగులుతాయండి ఎట్టి పరిస్థితుల్లో. సుమారుగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మినువులకి గుంటూరు వాలిష్ అండి. ఇది సుమారుగా చెట్టుకు వచ్చి 70-80 కాయలు దాకా దగ్గర అండి. సుమారుగా 7-8 క్వింటాలు అంటున్నారు, కానీ నేను మాత్రం 6 క్వింటాల వరకు లెక్కేసుకుంటున్నానండి కంపల్సరీగా. గ్రోత్ కూడా బాగుందండి. ఎట్టి పరిస్థితుల్లో 6 బస్తాలు తక్కువ అనుకుంటున్నాం మేము ఎట్టి మటుకు. సేంద్రీయ వ్యవసాయం వచ్చిన ఈల్డింగ్ కానీ గ్రోత్ కానీ మళ్ళీ మన ఫుడ్ యొక్క క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది తినడానికి తిని చూస్తే కానీ తెలియదండి అవి రైతులు. అవి వాడిన తర్వాత ఏముంది, మనం అందులో ఫ్రై కలుపుకుని తినట్టు ఉంటుంది. ఇది కాదు, అట్లా కాదండి. ఇది
చాలా బాగుంటుంది. తీసుకొచ్చి మనం తెచ్చుకున్న కషాయం కానీ అది కానీ ఇది కానీ అందులో డ్రమ్లో పోసేస్తాం. పోసిన కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పిన తర్వాత వడగట్టుకుని స్ప్రేయింగ్ చేస్తామండి. మొత్తం 70 రోజులు అయింది వాళ్ళకి పంట కాలం. ఇంక 10 రోజుల వరకు ఆగొచ్చండి కంపల్సరీగా. అంతే. ఇత్తనాలు కూడా లెక్కేయాలని ఓన్లీ స్ప్రేయింగ్ వరకు ఇత్తనాల వరకు లెక్కేసాం అనుకోండి. ఇత్తనాలు కూడా లెక్కేస్తే ఒక 5,000-33,000 అయినట్టు లెక్కే కదండి. 10,000 మా అయితే ఇంకో 2,000 మళ్ళీ మిషన్ చేయాలి కదండి. మనం పీకినందుకు ఒక 7,000 అవుతుంది, ఇంకో 10,000 ఖర్చు అవుతుంది. సుమారుగా 20,000-25,000 వరకు ఎకరానికి ఖర్చు అవుతుంది కంపల్సరీగా. అందుకని 6 బస్తాలు లెక్కేస్తే 10,000 చొప్పున లెక్కేసుకున్నాం మనం. 60,000 వస్తాయి. 60,000 30,000 ఖర్చు పోయిన 30,000 కంపల్సరీ మిగులుతాయి. ఊరిలో వరకు కంపల్సరీ 30,000 పోయిన 30,000 కంపల్సరీ మిగులుతాయి అని ఆశ. అందరూ ఇష్టంగా తినే కూర ఆలుగడ్డ. పిండి పదార్థాలు అధికంగా ఉండే దుంపను నార్త్ ఇండియాలో అధికంగా పండిస్తారు. తెలంగాణ ప్రాంతంలో కొంత విస్తీర్ణంలో సాగవుతున్నా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. అన్ని పంటల కంటే ఆలుగడ్డ సాగే చాలా సులువు అంటున్నారు. ఇదిగో ఇక్కడ తవ్వుతున్న ఈ పంటను చూడండి. ఇదే ఆలుగడ్డ పంట. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ 40 సెంట్లలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వాస్తవానికి తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో మాత్రమే కొద్ది విస్తీర్ణంలో బంగాళాదుంపను సాగు చేస్తారు. అది కూడా శీతాకాలంలో మాత్రమే. అయితే ఈ రైతు కూడా తన పొలంలో సాగు చేయాలన్న ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరింత విస్తీర్ణం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. నేను రబీకి ఫుక్రాజ్ అనే బంగాళదుంప రకం నాటానండి. డిసెంబర్ 14. బంగాళపు విత్తనం వచ్చి జహీరాబాద్ విత్తనం వచ్చి కేజీ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్తో సహా 30 రూపాయలు పడిందండి కేజీ. అంటే 6 × 53 క్వింటాల్లో విత్తనం పెట్టామండి. ఇది 40 సెంట్లు అండి. బంగాళదుంప సాగు వచ్చి దుక్కు బాగా దున్నుకోవాలండి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే భూమి గుల్లగా ఉండడానికి, దుంప బాగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వేపపిండి, ఆముదం పిండి వేసాను. భూమిలో చెల్లింద బ్యాక్టీరియా తెగులు వాటికి ఆశించకుండా ఉండడానికి. నీటి సాంద్రత అండి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మనం అనుకున్న దిగుబడి వస్తుందండి. ఫ్లడ్ ఇరిగేషన్ అయితే ఇబ్బంది అవుతుందండి. దుంప కూడా కూలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది వాటరింగ్ ఇచ్చి డ్రిప్ ద్వారాగా రోజుకి ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. తెగులు నివారణకి ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి ఎక్కువ వాడాను. తర్వాత దాంతో పాటు ఇంకా ఎక్కువ వస్తే ఇది బావిస్టిన్ కానీ M45 అలాగా వచ్చిన తెగులు బట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చి అమిస్టర్ టాప్ మార్కెట్లో ఉంది. ప్రతి 10 వారానికి ఒకసారి సూడోమోనాస్ ఇస్తున్నారు. ఇది మొక్క వచ్చి విత్తన శుద్ధి చేయాలండి. ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మాతో పాటు కొంతమంది టాటా కంపెనీ వాడు కానీ లేకపోతే రెడామిల్ గోల్డ్ పర్ 1 గ్రాము లీటర్కి 1 గ్రాము కడికి అలా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 60 సెంటీమీటర్లకి ఒక దుంప పాతి పెట్టామండి. ఇటు వచ్చి 24 నుంచి 28 వరకు అంగుళాలు బోధికి కాపు వచ్చి నెల రోజులకి స్టార్ట్ అవుతుందండి. నాకు 8 టన్నులు రావచ్చండి. పెట్టుబడి ఇంచుమించు ఒక 40,000 అవుతుందండి. దిగుబడి వచ్చి నాకు 8 టన్నులు వస్తుందండి. 8 టన్నులు పోవాలి. ఒకవేళ దుంప పగిలిపోవడం కానీ ఆకుపచ్చ రంగులో ఉన్న దుంప ఇది ఎన్ని ఏరేసినా 1 టన్ను కాయ తీసేసిన దుంప తీసేసిన నికరం 7 టన్నులు నికరంగా వస్తుంది. రైతు కంటే అన్ని పంటల కంటే తేలికైన పంట బంగాళదుంప అండి. మొత్తం అన్ని క్రాప్లకి చూసుకుంటే అన్ని పంటల మీద తేలికైన బెస్ట్ పంట ఏంటంటే బంగాళదుంప నాకు తెలిసిన కాడికి. ఈ ప్రాంత భూమిలో తేమ తక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉండడంతో ఆలుగడ్డ దిగుబడి బాగుంటుంది. స్వల్పకాలిక పంట కావడం, నీటి తడులు అంతగా అవసరం ఉండకపోవడం వల్ల రైతు సాగు చేపట్టారు. 80 నుండి 90 రోజుల మధ్య కాలంలో పంట చేతికి అందివస్తుంది. మడుల విధానంలో పంటను తీసే సమయంలో 20 రోజుల ముందే నీటి తడులను ఆపేస్తారు. పంట వేసిన సమయంలో మొదటి తడి ఇచ్చాక 20 రోజుల వరకు నీటి తడులు అవసరం ఉండదు. కాబట్టి మిగతా పంటలతో పోల్చితే తక్కువ సమయం, తక్కువ నీటితోనే పంట చేతికొస్తుంది. అంతేకాదు పెట్టుబడికి 3 లాభం వస్తూ ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో చదువుకున్న యువత కొత్త ఆలోచనలతో వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. పెట్టుబడి అధికమైన మంచి లాభాలుండే రంగాల్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది చేపల, డైరీ, జీవాలు, కోళ్ల పెంపకం చేపడుతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లాకు చెందిన 2 మిత్రులు కొరమీను చేపల పెంపకం చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే దిగుబడులు వస్తుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈజీగా వచ్చే వాటిని ఎంజాయ్ చేయడమే కాదు, కష్టించి పనిచేసి ఫలితాలు రాబట్టే శక్తి కూడా ఉన్నదని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కందుకూరు గ్రామానికి చెందిన 2 మిత్రులు. ఉన్నత చదువులు చదివి ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండగా మరొకరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా ప్రవృత్తి మాత్రం ఒక్కటేనని చాటి చెప్పారు. ఆనంద్ శర్మ, రోహిత్ రెడ్డిలు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. బాగా చదువుకున్నారు, పలు రంగాల్లో స్థిరపడిపోయారు. అయితే ఇద్దరికీ వ్యవసాయంపై ఉన్న ఆసక్తి ఆ రంగంలోకి వచ్చేలా చేసింది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. అయితే అందులో ఉన్న సాధక బాధకాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. నాణ్యమైన కొర్రమీను పిల్లలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నారు. నీటి సౌకర్యం కూడా బాగుండటంతో ఆనంద్ శర్మ పొలంలో 1.5 ఎకరం చెరువు తవ్వించారు. సమయానికి అనుకూలంగా ఫీడ్ వేస్తూ ఎప్పటికప్పుడు చేపలను గమనిస్తూ యాజమాన్య పద్ధతులు చేపట్టడంతో 5 నెలల్లోనే చేతికి అందివచ్చాయి. 5 నెలల క్రితము ఇది కొరమీను పిల్లల పెంపకం అనేది మొదలుపెట్టాము. సో పిల్లలు మేము ఇక్కడ విజయవాడలో హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆక్వానెస్ట్ నుంచి హ్యాచరీ నుంచి పిల్లలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము కొరమీను పిల్లలు పెంచుతూ ఉన్నాము. పెంచేసరికి ఇప్పుడు 4 నెలల 20 రోజులకు మాకు హార్వెస్టింగ్కి హార్వెస్టింగ్కి 1 కిలో సైజ్ దగ్గరకు వచ్చేసాయి. దీనికి తగ్గట్టు దీనికి కావాల్సిన మేత, దీనికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, దీనికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నదో మొత్తం మాకు ఆక్వానెస్ట్ హ్యాచరీ నుంచి మాకు వచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి దాంతోనే మేము సక్సెస్ అయ్యాము. ఇంకా దీంతోపాటు మేము కూడా కొంచెం మా ఓన్ లాజిక్ దీంట్లో యాడ్ చేసి మాకు కొంచెం ప్లస్ అయింది. బట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు మాత్రం అన్నీ 100% మాకు వర్కౌట్ అయినాయి. మా దీంట్లో ఎంతో కృషి పడ్డారు. నేను మా పార్ట్నర్లు ఇద్దరం కలిసి ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని మేము అనుకున్నాము. అది ఫస్ట్ మేము చాలా సంకల్పించుకున్నాము మొదట. దాని తర్వాతనే ఇది ఏదైతే ఉందో మాకు ఇప్పుడు వచ్చే హార్వెస్టింగ్ టైంలో మేము అది అనుభవం అవుతుంది మాకు. ఇవి సరుకు చూసేసరికి మనకున్న ల్యాండ్ని యూటిలైజ్ చేసుకోవడము, మనకున్న సర్కిల్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ రాగానే ల్యాండ్లో ఉన్న సాయిల్ టైప్ అవన్నీ టెస్ట్ చేసి ఇది బాగా కొరమీను పిల్లలకి కరెక్ట్ అవుతుంది పెంచడం అనేది అని మేము అనుకున్న తర్వాతనే మేము ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్కి వెళ్ళాము. తర్వాత సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇబ్బందిగా ఉండే. దీంట్లో నేను మా పార్ట్నర్ దాదాపు ఒక 15 రోజులు తిరిగి మొత్తం ఆంధ్రాలో ఉన్న హ్యాచరీలన్నీ తిరిగి ఏదైతే బెస్ట్ క్వాలిటీ సీడ్ ఉన్నాయో ఒక 3-4 రెఫరెన్స్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ అయితే రైతు మొదలు పెడతారో రెఫరెన్స్ తీసుకొనిది ఏది జరగదు. రెఫరెన్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి తర్వాత మీకు నమ్మకం వస్తేనే ఆ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వేసింది మేము 1.5 ఎకరం, దాదాపు 1 ఎకరం పైన ఉంది. దీంట్లో మొత్తం దాదాపు ఇది 2 ఎకరాల బిట్టు ఉండేది. దీంట్లో 1.5 ఎకరం వరకు మేము ఇన్పౌండ్ అనేది 1.5 ఎకరం ఉంది. మనకు దీంట్లో వాటర్ కెపాసిటీ కానీ లేకపోతే మనకున్న మోటార్లు యూసేజ్ కానీ వాటర్ క్వాలిటీ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ చేపల చెరువు పెట్టాలనే ఆలోచనతోటి 1.5 ఎకరం పొలంలో చేపల చెరువు తయారు చేసి చేపలు పిల్లలను వదలడం జరిగింది. అది సెప్టెంబర్ 24, 23 సంవత్సరంలో వేశాను. ఈరోజు చేపలు పడుతున్నాము. ఆఫ్టర్ 5 మంత్స్ దాదాపు 1 కేజీకి వచ్చినాయి. పట్టించి హైదరాబాద్కు మార్కెట్కు తరలిస్తున్నాము. దాదాపు కనీసం ఒక 18,000 చేప పిల్లలు వదిలాము. 16 నుంచి 17 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాని మీద. ఇంకా కొన్ని ఒక 1 మంత్ తర్వాత పట్టడం జరుగుతుంది. అయితే దీన్ని అసలు 6 నెలలకు వస్తాయి ఇవి 1 కేజీకి, 5 నెలలనే 1 కేజీకి తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు లాభదాయకమైన పంటనే. ఫస్ట్ టైం కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ కొద్దిగా ఇనీషియల్ కాస్ట్ ఎక్కువైపోయింది. ప్రాజెక్టు తయారు చేయడము, చేపల చెరువును తయారు చేయడము, దాని చుట్టూ ఫెన్సింగ్, గేట్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు చాలా ఖర్చు వచ్చింది. అది ఒకటేసారి పంట మీద వెళ్ళదు కాబట్టి మొత్తం మీద దిగ్విజయంగా అయితే మా ప్రయాణం కొనసాగుతుంది.
సాధారణంగా కొర్రమేను చేప కిలో బరువు పెరగాలంటే దాదాపు 10 నెలల సమయం పడుతుంది. కానీ ఈ రైతుల చెరువులో కేవలం 5 నెలల్లోనే 900 గ్రాముల బరువు పెరిగాయి. ఇందుకు కారణం ఇక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు నేల, నీటి సౌకర్యంతో పాటు యాజమాన్య పద్ధతులు. హేచరీ వాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు pH, అమోనియా, నైట్రేట్ లెవెల్స్ పడిపోకుండా పర్యవేక్షణ చేయడం ఇందుకు దోహదపడిందంటున్నారు. ప్రస్తుతం చేపల పట్టుబడులు జరుగుతున్నాయి. దాదాపు 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మేము సీడ్ తెచ్చింది 17,000 చేపలు తెచ్చామండి, కొరమట పిల్లల్ని. ఇంకో సీడ్ వచ్చేసి మాకు ఈ సీడ్ వచ్చేసి మాకు 12 రూపీస్ పడింది ఒక చిన్న చేప వచ్చేసి. దాని తర్వాత ఇప్పుడు మేము 1.5 ఎకర్స్లో చేస్తున్నాం, సాగు చేస్తున్నాము. ఇప్పుడు మేము హార్వెస్టింగ్ టైంలో ఉన్నాము. ఇప్పుడు మాకు చేప దాదాపు వచ్చేసి 900 గ్రాముల వరకు ఉంది, 850 నుంచి 900 వరకు ఉంది చేప సైజ్ వచ్చేసి. అయితే మేము దీనికి మేత వచ్చేసి మేము ప్యూర్లీ కమర్షియల్ ఫీడ్ వేస్తున్నాము. సైజు చేప బట్టి దాన సైజు కూడా చిన్నది పెద్దది లాగా మారుతుంది. చిన్న చేప ఉన్నప్పుడు దాన సైజు చిన్న ఉంటుంది, అండ్ సైజు పెరిగే కొద్దీ నెంబర్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. కమర్షియల్ ఫీడే ఇస్తున్నాము. వాటర్ మాత్రం రెగ్యులర్గా ఎక్స్చేంజ్ జరుగుతుండాలి, వాటర్ అవుట్లెట్ వెళ్తుండాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ లోపలికి ఫ్రెష్ వాటర్ వస్తుండాలి. అది ఉంటే కొంచెం అందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది బాగుంటుంది, అమోనియా లెవెల్స్ ఇవన్నీ కూడా పెరగకుండా మెయింటైన్ చేయగలుగుతాం. మేము ఇది వచ్చేసి 6 నెలల నుంచి చేస్తున్నాము. సో కేజీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి డిఫర్ అవుతుందండి. మీకు ఇక్కడ నుంచి 300 నుంచి 400 మధ్యలో దీని ప్రైస్ ఉంటుంది పర్ కిలో. కేజీ వచ్చేసి మేము అమ్మేది రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నాం, హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో అమ్ముతున్నాం. ఇది యాక్చువల్ వచ్చేసి అండి కొరమటల్ది మీకు 8 మంత్స్ పంట అండి. మేము దానికి వేసే ఫీడ్ కానివ్వండి, ఎక్కడ కూడా మేము ఫీడ్ టైమ్లీ ఫీడ్, అండ్ అది చాలా జాగ్రత్తగా, అంటే ఎంత తింటూ ఫీడ్ తక్కువ చేయడం ఎక్కడ లేకుండా దానికి ఎంత తింటుందో అంత ఫీడ్ దానికి సమకూర్చుకొని, అండ్ ద సేమ్ టైం వాటర్ ఎక్స్చేంజ్ కానీ, నాట్ జస్ట్ ఫీడ్ కాకుండా సరే చాలా దానికి మెడిసినల్, అంటే దానికి ఎప్పుడెప్పుడు శానిటైజర్ వేయాలో అప్పుడు శానిటైజర్ వేసుకుంటూ, అండ్ దాని తర్వాత దానికి ఫీడ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫీకల్ మ్యాటర్ని మేము బయటికి పంప్ చేసే విధానం బట్టి ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్లనే మాకు తొందరగా, అంటే జనరల్గా కాకుండా కూడా ఎప్పుడు అయ్యే టైం కాకుండా ఇంకా ముందే మేము తీయగలుగుతున్నాం. మేము సుమారు ఇప్పటి వరకు సుమారు 2 టన్నుల పైన పట్టుంటాం. 2 నుంచి 3 టన్నుల వరకు చేప మేము తీయగలుగుతున్నాం ఇప్పుడైతే. ఇంకున్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మేము దగ్గర మా ఎస్టిమేషన్ ఇంకా అట్లీస్ట్ ఒక 15 to 16 టన్స్ వరకు ఉన్నాయని మా అంచనా. అది పక్షులైతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మేము ఏం ప్లాన్ చేసామంటే దానిపైన నెట్, ఏదైతే బర్డ్ నెట్ అంటారో ఆ నెట్ పైన కట్టెలు పెట్టి పైన అంతా మేము నెట్తో క్లోజ్ చేసాం. సో మీకు బాతులు కానీ కొంగలు కానీ వచ్చి చేపలు తినే అవకాశం లేకుండా దాని పైనుంచి మొత్తం నెట్ క్లోజ్ చేసినాం. ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ అండి మీకు దగ్గర 25 లక్షల వరకు అవుతుంది అని అంచనా. అంటే మాకు చిన్నవి ఇంకా యాడ్ అవుతున్నాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం అడిషన్ అవుతుంది. మేము అనుకున్న ఎస్టిమేషన్ ఏంటంటే 25 to 30 వరకు అయితే 30 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 1.5 ఎకర్ చెరువుకి. ఇంకా లాభాలు అంటారా, అది మన మార్కెట్ రేట్ బట్టి చెప్పగలుగుతాం. మేము అంచనా ఉండొచ్చండి దగ్గర ఒక 50 lakhs వరకు అనుకుంటున్నాం, 50 to 60 lakhs అనుకుంటున్నాం. బట్ అగైన్ అది మార్కెట్ రేట్ బట్టి, ఇంకా కాకపోతే ముందు చూడాలి, ఇంకా తీసే సరుకు దాన్ని బట్టి చూడాలి. అంటే ఇంకోటి ఇందులో లాభసాటిగా ఉంది, కాకపోతే ఇందులో రిస్క్ కూడా చాలా ఉంది. మనం చేపలు వేసామా దాన్ని సైజ్ అనేది తీసామని కాదు, దానికి మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దాని పెంపకం కూడా దగ్గరుండి చూసుకునేటట్టు చిన్నపిల్లల్ని సాకినట్టు సాకాలి. ఎందుకంటే దానికి ఏమైనా జబ్బు ఉందా, లేకపోతే అది మేత ఒకవేళ తినకపోతే ఎందుకు తినట్లేదు, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టైమ్లీ మేనర్లో వాటర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీకు pH లెవెల్స్ కానీ, నైట్రేట్ కానీ, అమోనియా కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ లెవెల్స్లో ఉంటేనే మీకు చేప అనేది సైజ్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది.